బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. జైలుకు తీసుకెళ్లే సంగతి మనకు తెలిసిందే. అరెస్టు అయిన తర్వాత బెయిల్ మంజూరవుతున్న సమయంలో కూడా మళ్ళీ అతనిపై పీటీ వ్యారెంట్ పెట్టి మరి ఇతర కేసులు నమోదు చేస్తూ ఏకంగా ఆ కేసుల్లో కూడా రిమాండ్కు పంపించే కార్యక్రమం కూటమి సర్కార్ కక్షపూరితంగా చేసిన విషయం మనం చూసిందే, మనం గతంలో మనకు అనుభవమే. ఇక తాజాగా ఆ అంబటి రాంబాబు గారికి ఎట్టకేలకు బెయిల్ అయితే మంజూరు చేసింది గుంటూరు కోర్టు. పోలీస్ కస్టడీ పిటిషన్లు డిస్మిస్ చేసి పారేసింది కోర్టు. అంబటి రాంబాబు గారికి ఎట్టకేలకు బయటకు వస్తున్న దృశ్యాలను కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు బెయిల్ నుంచి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఎన్ని పిటిషన్లు వేసినా, పీటీ వ్యారెంట్లు వేసినా కొట్టి పారేస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై ఎలాంటి కేసు ప్రాపర్గా లేదని, కేవలం కక్షపూరితంగానే కేసులు పెడుతున్నారనేది కోర్టు గ్రహించడం వల్ల న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అంబటికి బెయిల్ ఇస్తూ గుంటూరు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆయన్ను బయటకు పంపించడం జరిగింది. 2023లో కోర్టు కేసుకు సంబంధించి అక్రమ కేసు బనాయించిన కూటమి సర్కార్కు బెయిల్ అయితే గుంటూరు కోర్టు ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీ ఆనందంతో నిండిపోయింది. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది అనే సంకేతం కోర్టు ఇవ్వడం నిజంగా శభాష్ అని చెప్పక తప్పదు. ప్రతినిధి ఎవరైనా ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నప్పుడు కక్షపూరితమైన చర్యలతో అడ్డుకట్ట వేయడం అసాధ్యం అనేది ఇదిగో అనేక సార్లు రుజువైంది. ఈసారి కూడా అదే పందాలో అంబటి రాంబాబు గారికి అయితే బయటకు రావడం జరిగింది. ఆయన ఎక్కడ 18 రోజుల పాటు ఆయన్ను బహుశా ఇబ్బంది పెట్టారేమో, కానీ ఆ 18 రోజుల తర్వాత మాత్రం అంబటి రాంబాబు గారు పులి మాదిరిగా తగ్గేదే లేదు అనే మాదిరిగా, నేను ఏం కాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, న్యాయస్థానం పైన నమ్మకం నాకు ఉంది అనేది ఆయన నమ్మకం కాబోలు ఇవే ఆయనను ఖచ్చితంగా బయటకు నెట్టాయి. ఇవే ఆయనకు కాన్ఫిడెన్స్ నింపాయి. వైసీపీకి కొండంత అండంత ధైర్యాన్ని కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఇచ్చింది. దీనివల్ల అసలు ఒరిగిందేమిటి, జరిగిందేమిటి? అనవసరంగా అరెస్టు చేసిన కూటమి పరువును బజారు కీడ్చుకున్నట్టు కాలేదా? అంబటి అరెస్టు చేయడం అయితేనేమి, ఆయన ఇంటిపైన దాడి చేయడం అయితేనేమి, ఆ దాడి చేసిన వాళ్ళపై ఒక్క కేసు పెట్టకపోవడం అయితేనేమి, బూతులు తిట్టిన మహిళను మాత్రం శభాష్ అని చంద్రబాబు సైతం శభాష్ అని వెనకాల ప్రోత్సహించడం అయితేనేమి, వెరసి ప్రజలు వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది చూసినారు. దీనికి తగ్గ మూల్యం చెల్లించినారు. అల్టిమేట్గా ఇదంతా పాజిటివ్గా వైసీపీకి మారితే చంద్రబాబు కూటమి సర్కార్కు మాత్రం ఈ అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ అయితే పూర్తిగా నెగిటివ్ అయిపోయింది. తద్వారా ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, గెలిచింది, గెలుస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.